మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. 2 రోజుల నుంచి ఈ మీడియా సమావేశాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. అందులో నిన్న కాంగ్రెస్ నాయకులు చాలా అతి ఉత్సాహం చూపెట్టిరు అన్నట్టు కొద్దిగా అనిపించింది. నేను ఒకటే అంటున్నా, మనము మన స్థాయిని తగ్గట్టు చూసుకొని ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం కానీ వాళ్ళ మీద కౌంటర్ వేయడం కానీ చేయాలి. మర్యాద లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, మీరు చదువుకున్నారు కదా, మీకు జ్ఞానం అనేది ఉంది కదా, మీరు మాట్లాడిన భాష, మీరు వాడిన మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలివిమంతులే, అందరు కూడా చదువుకున్నారు. మీరు మాట్లాడే మాటలు కానీ మీరు వాడిన భాష కానీ అందరు కూడా గమనిస్తున్నారు. అట్లా కాదురా భయ్, నేను ఏం చెప్తున్నా అంటే, ఇక మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీకు పబ్లిక్ ఏదో మీకు అవకాశం ఇచ్చిందిరా, మీకు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చి, అరే మీకు అవకాశం దొరికినప్పుడు, అరే మాకు ఫస్ట్ టైం మీరు చైర్మన్లు అయ్యారు, వైస్ చైర్మన్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు భయ్, మీరు అయినప్పుడు ఏం చేయాలి? పబ్లిక్కి సేవ చేయాలి, వాళ్ళ మెప్పు పొందాలి. వాళ్ళకు అరే ఇంకే విధంగా అయితే మేము పని చేస్తే మాకు ఇంకా మళ్ళొకసారి అవకాశం దొరుకుతుందని మీరు పని చేయాలి భయ్. మీరు మీ స్థాయిని మించి, మీ బృందాన్ని మించి, మీ లెవెల్ని మించి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడము. ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అక్కడ జగ్గారెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ స్థాయిలను మించి మాట్లాడుకోలేరు కదా. ఏదన్నా చర్చ జరిగింది, డెవలప్మెంట్ జరిగింది, హరీష్ రావు గారి మీద జరిగింది, వాళ్ళ స్థాయిలలో మాట్లాడుకున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అవకాశం దొరికింది. ఇక ఒక ఆయన మాట్లాడబట్టే బీఆర్ఎస్ కార్యకర్తలను మేము రోడ్డు మీద తిరగనీయమని. అరే నాయన, మేము రోడ్డు మీదకి వస్తే మీరు బయటికి వెళ్ళరు, మీరు అది మర్చిపోతుర్రు. నేనేమంటున్నా అంటే, మీరు కార్యకర్తలు, మీరు మీ నాయకుని మెచ్చుకోనికే, మీ పార్టీలో వాల్యూ పెరగనికే, మీ పార్టీలో మీకు స్థాయి ఇంకా గట్టి కానికే మీరు మాట్లాడుకోండి, బాధ లేదు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను తిరగనీయమంటే, మొన్ననే బోనాల పండుగ జాతర అయింది. ఇంకా మా మీదకేంచి పోతురాజు పోలేడు, మా మీద పోతురాజు ఇంకున్నాడు, జాగ్రత్త. మళ్ళీ ఇక మేము వెంబడబడ్డాం అనుకో, మీరు కూడా తిరగరు బయట. ఇది మీకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. మీ స్థాయిలో మీరు ఉండండి, మా స్థాయిలో మేము ఉంటాము. ఏదైనా మాట్లాడుతుంటే అభివృద్ధి మీద మాట్లాడు. బైపాస్ రోడ్ అవుతున్నది, అప్పుడే తీసుకొచ్చి అక్కడ స్టాచ్యూస్ పెట్టిర్రు, ఇంకా పనే కంప్లీట్ కాలేదా? రేపు ఆ స్టాచ్యూ పెట్టిన వాళ్ళు, అరే ఈ రోడ్డు మీద కిల్లని పెట్టిర్రు, వాళ్ళకే రీమార్కు, వాళ్ళ పేర్లే బదలం అవుతాయడా. మీరు బైపాస్ రోడ్లా తంబాలు వేసిర్రు, తంబాలు తీయలేరు, ఉన్న తంబాలను మధ్యలో పెట్టిర్రు, ఆడికించి ఏదో మీద డాంబర్ వేసుకుంటే వెళ్ళిపోయారు. అంటే గుద్దుకోవాలా? మీ ఇంట్లో కాడ గేట్లకు మధ్యలో తంబాలు అట్లనే ఉన్నాయా? మీ ఇంట్లోకి పోయేటప్పుడు తోవాలా? పని చేసాడు ఏదో బరాబర్ చేయండి, మంచి చేయండి. మీకు అవకాశం దొరికింది, మీరు చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యారు, మీరు మళ్ళీ పబ్లిక్కి మంచి సర్వీస్ చేయండి, మళ్ళీ అవకాశం కోసం మళ్ళీ ప్రయత్నం చేయండి, అవకాశం తీసుకోండి. అవాకులు చెవాకులు దయచేసి మాట్లాడకండి. మీరు అవాకులు చెవాకులు మాట్లాడితే తెల్లారి నుంచి మా అవాకులు చెవాకులు మీకంటే ఎక్కువ ఉంటాయి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మీ మాటలను గమనిస్తుర్రు, మీ పనితనాన్ని చూస్తుర్రు, మీ లెక్కలను చూస్తుర్రు, అన్నీ కూడా చూస్తుర్రు. అత్తది 10 ఏళ్ళు అయితే కోడలకు కూడా టైం వస్తుంది. కోడలకు టైం వచ్చిన రోజు అత్తది ఉంటుంది. ఇక ఆ పోటీ రాజకీయాలు వద్దు. మీరు అభివృద్ధి మీద మాట్లాడండి, అభివృద్ధి మీద చేయండి. మీరు ఎంతవరకు ఇవ్వాలనుకుంటారో పని అంత చేసి మాట్లాడండి. కానీ వీళ్ళెంత వాళ్ళెంత మేము చూసుకుంటాం, బయట తిరగనియము అనేది మంచి పద్ధతి కాదు, ఆ మాట్లాడే పద్ధతి కూడా కాదు. మీరు కొత్తగా ఎన్నికయ్యారు, మీరు నివారించుకోండి మీ పొజిషన్లను, మీ సీట్లను, పబ్లిక్కి సర్వీస్ చేయండి. దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి, నోరు పారేసుకోకండి. నోరు పారేసుకుంటే తర్వాత మేము కూడా
మీకు కౌంటర్కు డబల్ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా దయచేసి నేను కాంగ్రెస్ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నాను. ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు మరియు పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. संगारेड्डी में परसों जग्गारेड्डी साहब हरीश राव साहब के ऊपर तनकीद करे। तनकीद करने के बाद चिंता प्रभाकर साहब कल प्रेस कॉन्फ्रेंस रख के उसका जवाब दिए। जवाब देने के बाद फिर आईबी में मीटिंग हुई। आईबी में मीटिंग हुई। चिंता प्रभाकर साहब बात करने का लिहाजा और अंदाज कैसा है और आईबी में कल जो बात हुई वो कैसा है, ऑलरेडी रात में पूरी संगारेड्डी में इसके ऊपर चर्चा चला। बात अखलाक के दायरे में करना ये सियासी उसूल है। बात कैसा भी माइका सामने है, मीडिया वाले हैं, मैं क्या भी बोल के हाईलाइट बन जाता हूँ, मैं क्या भी करके खुश हो जाता हूँ। तो याद रखो, हर एक के हल्लक में जबान है, हर एक को आपसे बेहतर बोलने आता, लेकिन कुछ उसूल रहते बात करने के। पब्लिक पूरा अपने को खौर करती, ये चीज़ को हम नज़र में रखना। चिंता प्रभाकर साहब का दूसरा नाम डेवलपमेंट है। डेवलपमेंट करने वाले का नाम चिंता प्रभाकर है। चिंता प्रभाकर साहब के बारे में बोलने से पहले सोच के बोलो। कई को बोल तो आप बोलेंगे तो आपसे ज़्यादा बोलने वाले खुद मौजूद है, बात ये नहीं होती। और आप बात कर रहे हैं तो आप क्या लेवल में बात कर रहे हैं, क्या नहीं, सोच समझ के बात करें तो बेहतर रहता। रही बात संगारेड्डी में, चिंता प्रभाकर साहब जब एमएलए ने थे तो चिंता प्रभाकर साहब कलेक्टर ऑफिस के सामने कैंप ऑफिस बना के वहां से अपना सरगर्मियां अंजाम दिए। लेकिन कांग्रेस के जो साबिका एमएलए साहब है, आईबी को कांग्रेस का गांधी भवन बना के रख दिए। आईबी गवर्नमेंट की ऑफिस है वो, लेकिन वहां पे उसको क्या करे आप, गांधी भवन बना के वहां पे पूरा खुल्लातन कर दे रहे आईबी को, और करंट ऑफिस के गेस्ट हाउस में आप रह रहे हैं। बात क्या है बोले तो, संगारेड्डी में पॉलिटिक्स होंगे या कुछ भी होंगे, अपने डेवलपमेंट पे बात करिए, उसका बराबर जवाब मिलता। लेकिन पर्सनल में जाना, पर्सनल बोलना, बहुत सब जने बोल सकते। आप संगारेड्डी में आप वो करें, ये ले वो ले बोल रहे, आईआईटी जग्गारेड्डी साहब ले बोल के बोल रहे। मैं चैलेंज कर रहा हूँ, आईआईटी जग्गारेड्डी साहब अगर ले तो आईआईटी हैदराबाद नाम निकाल के उसका आईआईटी संगारेड्डी रखने लगो तो बराबर मानेंगे जग्गारेड्डी साहब लेवल के। वो आईआईटी हैदराबाद को आया सो है, वहाँ पे जगह कॉस्टली रहती है हैदराबाद में, आउटर रिंग रोड के करीब है बोल के जगह यहाँ पे देना। और आप जब टीआरएस से गद्दारी करके कांग्रेस में गए बोल के आपको खुश करने के वास्ते वो वहाँ पे देना था, आपको खुश करके ले लिए, आप चले गए, वो आपकी बात है वो। लेकिन आईआईटी जग्गारेड्डी साहब लेवल तो आईआईटी हैदराबाद निकाल के उसको आईआईटी संगारेड्डी रखने लगो तो बराबर हम मानेंगे आईआईटी आप ले बोल के। महबूब सागर की बात करें आप, महबूब सागर जैसे का वैसी है, पूरी संगारेड्डी गवाह है। आप राजू पार्क की बात कर रहे हैं, 3 सीएमओ से करे बोले, एक छोटा 1.5-2 एकड़ 3 एकड़ के पार्क को 3 सीएमओ की जरूरत है डेवलपमेंट करने का। से सिद्दीपेट में जाके देखिए आप लोग, आप करे बोल के बोल रहे हैं। राजू पार्क जैसे का वैसी, अभी भी राजू पार्क में काम चल रहा, मैं वहां का मुकामी काउंसलर हूँ। राजू पार्क में अभी भी काम चल रहा, फिर ये हो सकता चौथे सीएम होते हैं तो वो अभी भी इनकम्प्लीट है। महबूब सागर को अब मिनी टैंक बंड बने बोले, कहाँ है मिनी टैंक बंड, कुछ भी नहीं है, जैसे का वैसी है। अभी भी कोई महबूब सागर के पास ज्यादा देर ठहर नहीं सकते। महबूब सागर का नाम तक आप लोग वहां लिख नहीं सके अभी तक। आप महबूब सागर वो करे ये करे बोल के बात कर रहे हैं। डेवलपमेंट में आप बात करिए, पर्सनल में मत जाइए, पर्सनल चीज़ें नहीं होते। और सबसे पहले आपके साबिका एमएलए साहब से जय तेलंगाना बोल के बोलने लगाओ पहले आप लोग, उसके बाद बात करिए आप लोग। तेलंगाना जय तेलंगाना नहीं बोलते आपके साहब, और आप लोग जो है सो बैठ के बोल रहे हैं। बोलिए, सियासत में तनकीद बराए तामीर होना चाहिए, बराए इंतशार नहीं होना चाहिए, क्योंकि जज्बात हर एक के मजरू होते, इसका खास ख्याल रखो। क्या भी मैं बोल दे के हाईलाइट हो जाता हूँ बोल तो सबके मुंह में जबान है, हर कोई बोल सकते। आप गल्ला पकड़ता हूँ, वो करता हूँ, ये करता हूँ, पब्लिक सब देख रही कैसी जबान में क्या बात कर रहे सो। संगारेड्डी तेलंगाना किसी के बाप की जागीर नहीं है। यहाँ पे रेवंत रेड्डी को जितना हक है, हमारे को भी बराबर का उतना ही हक है। आप बात बहस क्या करते उस पर आप बोलिए,
लेकिन मैं फिरने नहीं देता हूँ, ये करने नहीं देता हूँ बोलते। हम भी सियासत करके सियासत में ऐसा नहीं होता। आप क्या बोल रहे हैं क्या नहीं, आपके हैसियत और आपके हिसाब से बात करिए। जवाब देने वाले बहुत जने यहाँ पे मौजूद है, ऐसी कोई बात नहीं है। आप लोग स्टैच्यूज लगाए यहाँ पे आईबी के पास, रोड का काम ही कंप्लीट नहीं हुआ, लेकिन आप सीएम साहब को खुश करने के वास्ते 2 स्टैच्यूज लगा दिए वहां पे। काम अभी कंप्लीट नहीं हुआ, बारिश का मौसम है, ना खंबे हटे ना अभी पूरे झाड़ा काटे, वो खाली ऊपर से डाल के छोड़ दे रहे हैं। काम आप कोसा भी करें तो मुकम्मल काम कराइए। ना राजू पार्क अब तक मुकम्मल हुआ, ना महबूब सागर का कुछ काम हुआ। आप ये भी काम शुरू करें तो ये भी अधूराज काम है। काम कोसा भी कंप्लीट अभी तक नहीं हुआ, लेकिन आप बोल रहे हैं ठीक है। हमारे एमएलए साहब पब्लिक को अवेलेबल रहने वाले एमएलए साहब है। हमारे एमएलए साहब का फोन कभी भी करिए, फोन लगता, नहीं भी उठाए तो कॉल बैक आता। लेकिन आपके साबिका एमएलए का एड्रेस तो बोलो ना, रहते कहाँ? सिवाय लॉजिंगों में, सिवाय होटलों में रहने के उनका कोई ठिकाना बताओ। उन्होंने कब कोसी ग्राम पंचायत में फिरे, कोसे मंडल में फिरे, कोसे म्यूनसिपालिटियों में फिरे, पब्लिक से कब मिलके पब्लिक के बारे में जाने उन्होंने। वो कुछ है नहीं, ग्राउंड लेवल में कुछ भी नहीं है। बस आप लोग खाली बैठ के बोल दे रहे। बोलने के से बैठे तो सुबह की शाम हो जाती, उतना बोल सकते हैं हम भी, लेकिन बोलने से कुछ होने वाला नहीं है। आप लोगों को मौका मिला तेलंगाना में, आप लोग काम करिए, काम करके बताइए। तेलंगाना 10 साल केसीआर साहब का पीरियड था, उसमें पब्लिक का क्या है मिजाज, आज क्या है? पब्लिक बदजन हो गई कांग्रेस से। पेंशनों का बोले पेंशन देता हूँ बोले, 2.5 साल के बाद अब होश है, वो भी उसमें ओल्ड एज पेंशन नहीं दे रहे आप। खाली आप जो है सो बेवाओं को देता हूँ बोल के बोल रहे हैं। ओल्ड एज वालों को केसीआर साहब दिए पेंशन, वो नहीं दे रहे आप लोग। संगारेड्डी गवर्नमेंट हॉस्पिटल में, संगारेड्डी में पूरे मेडिसिन बाहर से लो बोल के लिख के दे रहे, मेडिसिन नहीं है। फिर हमारे हेल्थ मिनिस्टर साहब बाजू में रहते, हेल्थ मिनिस्टर साहब कभी आके गवर्नमेंट हॉस्पिटल में बाहर से कहीं को मंगा रहे, सडन इंस्पेक्शन कभी तो करिए आप। मालूम होता पब्लिक की दुख तकलीफ। गवर्नमेंट हॉस्पिटल में चल नहीं सक रहे लोग, जो पीछे डिलीवरीज का जो वार्ड है माता शिशु का, वहां पे जा नहीं सकते लोग। मीडिया में आ रहा, वो कुछ भी नहीं है। कलेक्टर ऑफिस में झाड़ा काट दे रहे, उसके बारे में कुछ भी नहीं है। आप काम कर रहे हैं, करिए आप, नहीं बोल के नहीं। हाँ, आपको कारपोरेशन का पोस्ट होना है, वो आप क्या करते क्या नहीं आप कर लो, आप ला लो, वो आपको मुबारक, नहीं बोल के नहीं। लेकिन बात करने से पहले सोच समझ के बात करिए। यहाँ पे बहुत जने बात करने वाले, बात करने से कोई हल नहीं होता, सिवाय तनाजे के इसका कोई हल नहीं होता। याद रखिए आप, हम भी बहुत बोल सकते हैं, बस मैं और बहुत ज्यादा टाइम नहीं लेना चाह रहा हूँ। हमारे भी बहुत लोगों को बात करने का है। शुक्रिया। 2 రోజులుగా ఈ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి, ఒకరి మీద ఒకరు. మరి మొన్న జగ్గారెడ్డి గారు హరీష్ రావు గారి మీద మాట్లాడడంపై మొన్న ప్రభాకర్ అన్న మాట్లాడి నిన్న ఒక హుందాగా మాట్లాడింది. ఈరోజు చిన్న స్థాయి నాయకులు, ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ టౌన్ మీద అవగాహన లేకుండా మాట్లాడడం అన్నది సిగ్గుకరమైన విషయం. ఎందుకంటే సిద్ధాపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి పెట్టిండు, టౌన్లోకి వెళ్ళి తీసేసి అని చెప్పి. గతంలో జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అక్కడ పోస్ట్ మార్టం చేస్తుంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, ఇళ్లకి స్మెల్ వస్తుంది, ఈ హాస్పిటల్కు జాగా సరిపోతలేదు, పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా జాగా చూసిరు, అప్పుడు నేనున్నా, నాకు కూడా తెలుసు, అక్కడనే ఉన్నా. సరే, ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభాకర్ అన్న మరి వేరే దగ్గర జాగా చూస్తే జాగా దొరకకపోతే, సరే సిద్ధాపూర్ కాలనీలో ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ప్లేస్, 5 ఎకరాల జాగాలో హాస్పిటల్ కడితే ప్రశాంతంగా విలాసంగా ఉంటుందనే ఉద్దేశంతో హాస్పిటల్ కడితే సిగ్గు లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? కోటీశ్వరులు గారు, గరీబులు. సిద్ధాపూర్ కాలనీకి సంబంధించి మైనార్టీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ టోటల్ ఆఖరి గరీబ్ ఉన్నారు పాపం. అలాంటి వాళ్ళకు ఉపయోగపడే ప్లేస్లో పెట్టిరు కానీ తీసుకుపోయి బంజారా హిల్స్లో పెట్టలేడు, సదాశివపేట హాస్పిటల్ తీసుకుపోయి. గరీబ్ పబ్లిక్ పనికొచ్చే జాగాలనే హాస్పిటల్ కట్టిరు తప్ప వేరే పెట్టలే. అందులో మళ్ళా టౌన్ వాళ్ళకి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో బస్తీ దవాఖానా పాత హాస్పిటల్ దగ్గరనే బస్తీ హాస్పిటల్ నిర్మించారు. సిద్ధాపూర్ పిఎస్ఎంఎల్ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసినాం. ఇదే సిద్ధాపూర్ రోడ్ మోకాళ్ళ వరకు నీళ్లు, నడుస్తుంటే నడవలేని పరిస్థితి, బైక్ల మీదకి వెళ్ళి పడుతుండే, స్కూల్కి రావడానికి పిల్లలకి ఇబ్బంది అయితే సైకిళ్ళకి మీదకి వెళ్ళి పడుతుంది.
అలాంటి రోడ్డును వెడల్పు చేసి రోడ్ కంప్లీట్ చేసి సెంట్రల్ లైటింగ్ చేసి మరి ఇదే కాదు, తను చైర్మన్ ఉన్నప్పుడు కూడా 260 సర్వే నంబర్లో గరీబులందరికీ అప్పట్లోనే ప్లాట్లు ఇచ్చింది. అది ప్రభాకర్ అన్న హయాంలోనే. మరి ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 550 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం. సరే గవర్నమెంట్ రాలేదు, వస్తే ఇంకో 2000 ఇండ్లు ఖచ్చితంగా కట్టిస్తా అని చెప్పినుండే, సరే రాలేదు. మరి ఈయన జగ్గారెడ్డి గారు 3 సార్లు సంగారెడ్డికి ముఖ్యమంత్రులను దొరికొచ్చారు. 3 ముఖ్యమంత్రులను, 3కి ప్లాట్లు ఇవ్వనికే చేత కాలేదు, 3కి. మరి ప్రభాకర్ అన్న సిద్ధాపూర్ కాలనీలో ఇళ్ళ జాగాలు ఇచ్చిండు, 550 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు. మరి మీరేమిచ్చిర్రు? మీ అభివృద్ధి మీరు కోరుకున్నారు. సరే రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శలు ఉంటాయి, అది కామన్. కానీ ఒక స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మాటలు అరే తురే అంటే మాకు రావా మాటలు? మాకు కూడా వస్తాయి చాలా. మాలకుంట విషయం అసలు అవగాహన లేదు. అప్పట్లో ఇదే మున్సిపల్ కౌన్సిల్లో సత్యనారాయణ కౌన్సిలర్. మరి అదే సత్యనారాయణ తెలియదా ఆ రోజు? ఈ మాలకుంట అనేది వేరే 2 వ్యక్తులు, అందులో మాకు సంబంధించిన నాకు బంధువు కూడా ఉన్నాడు, వాళ్ళు కొని వెంచర్ చేస్తుంటే వాళ్ళకు డబ్బులు ఇబ్బంది అయ్యి, సార్ మరి మీరు పార్ట్నర్ ఉంటారా లేదంటే మేము అమ్మేద్దామని అనుకుంటే ఆ వెంచర్ చేసేదాన్ని ప్రభాకర్ అన్న కొని ఈరోజు డెవలప్ చేసిండు. ఈరోజు ఒక ఊరికి కళ ఉంది, ఆ విధంగా డెవలప్ చేసిండు. డెవలప్మెంట్ అంటే ప్రభాకర్ అన్న నీకేంది? మరి అప్పుడు నువ్వు చేత కాలేదా అడగనీకే? కుంట కబ్జా చేసినప్పుడు నువ్వు కౌన్సిల్లో కూర్చున్నావు, ఏ మాచకు సపోర్ట్ చేయ కూర్చున్నావు? ఆ రోజు చేత కాను ఈ రోజు ఎట్లా మాట్లాడుతున్నావు అని నేను అడుగుతున్నా. సత్యాన్న సమాధానం చెప్పాలి. ఈ రోజు మా నాయకుడు అని మాట్లాడుతున్నావు. ఎన్నడాయుడు నీ నాయకుడు? 2004 ఎలక్షన్ లో కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ ఉంటే వానికి చేస్తే మీ అంతు చూస్తా అని ఇదే పట్నం సుభాష్ 8 మంది కౌన్సిలర్లను తీసుకొని వస్తే కాంగ్రెస్ వాళ్ళను భయపెట్టి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా భయపెట్టినావు జగ్గారెడ్డికి చేస్తే అంతు చూస్తా అని. ఈ రోజు నీకు నీ నాయకుడు అయినా చేసిన వాళ్ళని తేడుకోయారు. ఎలా స్థాయి ఏంది నీది? ఆ తర్వాత సరే నువ్వు చైర్మన్ ఉంటివి, నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఏమన్నావు నువ్వు? జగ్గారెడ్డి నీ అయ్యా జాగిరా సంగారెడ్డి అని అడిగినావు. మరి ఆ రోజు అన్ని మాటలు అనుకుని ఈ రోజు నీకు నాయకుడు ఎట్లయితాడు? అంటే చైర్మన్ అయినవనా? అంటే ఏదో పబ్బం కట్టుకోవాలి, ఎప్పుడు నీ స్వలాభమే. సత్యనా నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎప్పటికొకటే పాడిందే పాట పాస్వాన్ల దాసర్ అన్నట్టు నీకు వేరే సబ్జెక్టే దొరకదు. ఒక మాలకుంట, ఒక హాస్పిటల్, ఇదేనా? ఏం డెవలప్మెంట్ కాలేదు? బస్ స్టాండ్ కాలేదా? సీసీ రోడ్లు కాలేవా? సిద్ధాపూర్ రోడ్ కనిపిస్తలేదా? హాస్పిటల్ కనిపిస్తలేదా? గంధికం రోడ్ ఎప్పుడైంది? నువ్వేడున్నావు జగ్గారెడ్డి గారికి యాంటీ? నేను ఆ రోజే చెప్పిన జగ్గారెడ్డి గారికి, అన్నా ఇసుంటోళ్ళని నమ్మొద్దు, పొద్దున్న ఒకరి దగ్గర ఉంటారు, రాత్రికి ఒకరి దగ్గర ఉంటారు, ఉంటే ఒకటే సైడ్ ఉండాలని చెప్పిన. నమ్మకు వీళ్ళని. నమ్మిండు మీ అసుంటోళ్ళను. సరే మీరు ఇంకా నమ్మి ఆయన ముంచనీకే ఉన్నారు ఆయన ఇవ్వడు. కానీ మాటలు మాట్లాడితే విమర్శ చేస్తే ఒక పద్ధతిగా విమర్శ చేయాలి. మాకు రావా మాటలు? నోరు తెరిస్తే నీకు అనేక మాటలు వస్తాయి. తిట్టలేకనా? మేము తిడదామనుకున్నా మా పెద్ద మనిషి తిట్టనీయడు. ఒక పద్ధతిగా మాట్లాడాలా, హుందగా ఉండాలని మాట్లాడతాడు తప్ప అదే మాకు సరే మీరు కూడా అనున్నట్టు రోజు అదే పురాణం ఉంటుంది, మాకు కూడా చేతనవుతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు సత్యాన్న? పక్కోళ్ళకి చెప్తున్నావు మాలకుంట కబ్జా చేసిండా? ఆ రోజు నువ్వేం చేసినావు? నువ్వు ఎన్ని పైసలు తీసుకోనుకున్నావు? నువ్వు కౌన్సిల్ ఉంటేవి కదా, ఆ రోజు అడగనీక రాలేదా నీకు? మరి ఇంకో నాయకుడు అంటుండు షఫీ, అరే తురే అన్నికే మా వాళ్ళందరికి కూడా వస్తుంది. కానీ మాది ఆ సంస్కారం కాదు. పెద్దలు చిన్నోళ్ళు అనేది వినిపిస్తాం. ఈరోజు అవతల పార్టీ ఎలక్షన్లు ఉంటాయి, రాజకీయంగా అనుకుంటాము, ఏదో చేస్తాం. కలిసినప్పుడు అన్నా నమస్తే అంటే చేతులు కలిపే స్టేజ్లు ఉండాలి తప్ప ఒకరికొకరు రెచ్చగొట్టి నీ స్థాయి ఏంది షఫీ? నీ స్థాయి ఏంది? నువ్వెంతరా? ఏం చేస్తావురా నువ్వు? నీ స్థాయి ఏందిరా? అవతలోళ్ళు మాట్లాడితే ఉందాగా మాట్లాడతారు. నీ స్థాయి ఏందిరా? మాకు రావారా? నీ మాట్లాడనీకే రావారా? బిడ్డా షఫీ, నువ్వు ఇంకోసారి కనుక ప్రభాకర్ అన్నను చెడుగా నువ్వు మాట్లాడు. రాజకీయంగా విమర్శకు ప్రతి విమర్శ అనేది కామన్, ఎవరు పట్టించుకోరు. ఒక స్థాయి ఉందాతనంతో మాట్లాడు. నేనేం చేసినావు, నువ్వేం చేసినావు, అది మాట్లాడండి.
రా అది ఇదంటే నీ స్థాయి ఏంద్రా భయ్? నువ్వు ప్రభాకర్ అన్న గోటికి సరిపోవు బిడ్డ, నువ్వు జాగ్రత్త. ఇంకోసారి కూడా నువ్వు ఇదే రిపీట్ అయితే మానవులు కూడా, ఇప్పుడు ఒక సామెత ఉన్నది, పిల్లలు కొట్లాడి పెద్దోళ్ళ దాకా తెచ్చిరు అన్నట్టు. ఇప్పుడు మీరు ఈడ అని పెద్ద మనుషులకు కూడా అన్ని మాటలు అనిపించే పరిస్థితులు తెచ్చుకోకుండా అందరికి వస్తాయి. కానీ అది సంస్కారం కాదు. మంచి మాటలతోని మీరేమన్నా చేస్తుంటే మేము ఇది చేసినామని చెప్పుండి మేము మీకు చేయలేము. మీరేం చేసారు? మేము ప్లాట్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, రోడ్లు వేసినాం. మీరేం చేశారు? ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక్క సమాధానం చెప్పుడు. ముగ్గురు ముఖ్యమంత్రులను దొరికొస్తే సంగారెడ్డి గారికి ముగ్గురికి ప్లాట్లు ఇవ్వనికే శాత కాలేదని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పి అడిగిన చూపెట్టాను. మాకు శాత కాదా అడగనికే? ఇంకా చాలా ఉన్నాయి, రేపు మాట్లాడతా, సాక్ష్యాలతో మాట్లాడతా. అవును, కరోనా టైంలో మాకు అది ఇచ్చింది. ప్రభాకర్ అన్న ఏం చేయలేడు కరోనా టైంలో. ఇదే సత్యన్న కరోనా టైంలో నాకే చెప్పినావు సత్యన్న, ఇదే జగ్గారెడ్డి గారికి చేస్తే జగ్గారెడ్డి ఆయన అన్నమాట. ఇది నేను అనను, నేను పెద్దోళ్ళని గౌరవిస్తా, నేను అన్ననే మాట్లాడతా, జగ్గన్ననే మాట్లాడతా. ఎందుకంటే అది సంస్కారం కాదు. ఆయన అన్నమాట చెప్తున్నా. ఇదే జగ్గారెడ్డి గాడు మాకు ఇచ్చే ఫోన్ కూడా లేపలేడు మాది. మీ సార్ దగ్గరికి పోయినాం, ప్రభాకర్ సార్ దగ్గరికి, మాకు ఆడ బెడ్ ఇప్పించిండు, అన్ని చేసిండు, ఆక్సిజన్ ఇప్పించిండు అని చెప్పి మర్చిపోయినావా? ఆయనకు తెలుసు ప్రభాకర్ అన్నకు, నువ్వు ఈడ చేపించుకుంటావు, ఈయనంటావు, ఆడ చేపించుకుంటావు, ఆయనంటావు అని తెలుసు. కానీ ఇది రాజకీయం కదా, రాజకీయం కాదు కదా. సరే ప్రాణాలతో ఉన్నాడు, కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి సాయం చేసారు, అది గుణం. రాజకీయం ఈరోజు ఉంటది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రాజకీయాలు ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. మాటలు మాట్లాడేటప్పుడు అరే తురే అది తిరగనీయం అది ఇది అంటే ఈడ ఎవ్వడు గాజులు పెట్టుకొని కూర్చోలేడు. నేను ఒకటే మాట చెప్తున్నా, చిన్న నాయకులు తప్పులు చేసి పెద్ద నాయకులకు ఆ స్టేజ్ తిట్లు వచ్చే వరకు తీసుకురారు. ఒకవేళ చెప్పి నీకేమన్నా మాట్లాడేది ఉంటే చర్చ పెట్టి, నువ్వేం చేసినావు, మేమేం చేసినావు, నేను మాట్లాడు. మీ వాళ్ళు చీడేం చేసుకుర్రో నేను చెప్తా. అమ్మ కుట్టిల్లు మేనమామకు చెప్పినట్టున్నది సత్యన్న మాట్లాడితే. సత్యన్న ఆడ నువ్వు ఏమేమన్నావు, ఆయన గురించి ఎప్పుడు ఏం చేసినావు అన్ని నాకు తెలుసు. ఈడ ఏం చేపించకపోయినావు నాకు తెలుసు. నీ గురించి తెలియంది ఏముంది సత్యన్న? ఇక్కడ పోయిరన్న 6 మంది కౌన్సిలర్లు ఆయన కష్టాలలో ఉంటే ఇది చేస్తే డాగేసినావు. వచ్చి నువ్వు ఈరోజు మా నాయకుడు అని మాట్లాడుతున్నావు. మీ నాయకుడు ఉంటే మాట్లాడు, సరే నిన్ను ఎత్తి మీద పెట్టుకొని మేము వద్దానము. కానీ నువ్వు పాడిందే పాట పాస్ వల్ల దాసరు అన్నట్టు ఎప్పటికీ నీకు అసలు సబ్జెక్ట్ నాలెడ్జే లేదు. ఎప్పటికీ అదో మాలకుంటా, అసలు నీకు మాలకుంటా నువ్వు కౌన్సిలర్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళొకసారి, అది నాకు సంబంధించిన ఒక బంధువు కూడా ఉన్నాడు, తను నీ వాడికి సంబంధించిన ఒక వ్యక్తి. ఇద్దరు కలిసి వాళ్ళు కొనుక్కొని బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు తక్కువడ్డప్పుడు వాళ్ళు అమ్మడానికి చూపించారు. అమ్మడానికి చూపించినప్పుడు ఆయన కొనుక్కున్నాడు పెద్ద మనిషి. ఈరోజు బ్రహ్మాండంగా అయింది. గురునార్ కాలనీ కానీ అదంతా టౌన్ డెవలప్ అయింది. అంటే నీకు ఊరు బాగుపడడం ఇష్టం లేదు, నీకేంది ఎప్పుడు డబ్బులే కావాలి. నువ్వు బాగుపడితే చాలు, ఊరు బాగుపడడం అవసరం లేదా? సత్యనా నేను ఒకటే చెప్తున్నా మళ్ళోసారి, షఫీ నీకైతే స్పెషల్ గా చెప్తున్నా, ఇంకొకసారి అరే తురే కొడితే బాగుండదు. ఉందాగా మాట్లాడి నేర్చుకో. మా నోటికి మాటలు రప్పియకుండి. ప్రతి విమర్శ అనేది 10 మంది చూస్తుంటే చూసేటట్టు ఉండాలి. ఎవడైనా చూస్తూనే ఈ కొడుకులు ఇదరా తిట్టుడు అన్నట్టు చేసుకోకండి, జాగ్రత్త. ఇంకోసారి జరిగితే బాగుంటుంది. హెచ్చరిక. నమస్కారం. ఈరోజు నిన్న సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఇంకా ఇతరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము పెట్టినాం. నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా కాంగ్రెస్ నుంచి ఒక సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. కానీ ఏ రోజు కూడా జగ్గారెడ్డి సాబ్కి కలుద్దామంటే జగ్గారెడ్డి సాబ్ ఏడగలవాడు. లెంకాలేనకి వారం రోజు గాంధీ భవన్ లేకుంటే మాదాపూర్లా ఆడ లెంకాలే, లేకుంటే హోటల్స్ల లెంకాలే, లాడ్జ్ల లెంకాలే. మా ఎమ్మెల్యే సంగారెడ్డి చింతా ప్రభాకర్ గారు ఒక మిస్ కాల్ పోతే రిటర్న్ కాల్ చేశారు అర్ధరాత్రికి. మేమని కాదు, లీడర్స్ అని కాదు, ప్రజలు ఎవరన్నా చేసుకుంటా. అయితే నేను నిన్న హాఫీజ్ షఫీ గారు మాట్లాడినారు, సంగారెడ్డి వైస్ చైర్మన్ గారు చింతా ప్రభాకర్ గారి గురించి. ఆయన ఎమ్మెల్యే,
ఆఫీసాబ్ నువ్వు వైస్ చైర్మన్ సంగారెడ్డికి నీ సాయి కాదు అది చెప్పడం. ఏం మాట్లాడినావు నేనా? నువ్వు ఒక హాఫీజ్ ఉన్నావు. హాఫీజ్ చెప్పుకోనికి సిగ్గు పడుతున్నాం మేము సంగారెడ్డి ముస్లింలు హాఫీజ్ చెప్పుకోనికి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నీ గుండెల్లో ఖురాన్ ఉంది, నీ గుండెల్లో ఖురాన్ ఉంది. దానికి ఏమన్నా చూస్తున్నావా నువ్వు? నా గుండెల్లో ఖురాన్ ఉందని ఏం చింతా ప్రభాకర్ గారికి ఏడా చూసినాను? తాక్కుంటా ఆడోళ్ళ ఉంటున్నావు అని చెప్తున్నావు. ఏ రూమ్లో చూసినావు? చూపెడతావా? ఒక హద్దులో ఉండి మాట్లాడు. ఏం గల్ల బట్టి కొడతా అంటున్నావు? ఏం ఊపుకుంటాను అనుకుంటున్నావా? గాజులు వేసుకున్నా అనుకుంటున్నావా? ఉన్నది మా దగ్గర కూడా, మేము కూడా వస్తాం. కేసీఆర్ సైన్యం ఇది. కేసీఆర్ అంటే సోనియమ్మకి తెలుసు ఏసుంటి మంచి తెలంగాణ కేసీఆర్ అంటే. తెలంగాణ తెచ్చుకున్నాం కదా, కేసీఆర్ సైన్యమే కేసీఆర్ కదా. ఆ సైన్యానికి గల్ల బట్టి కొడతా అంటున్నావు. అట్లా పెట్టుకొని మాట్లాడుకో. సిగ్గుపడుతున్నావు సంగాడి కాన్స్టిట్యూన్సీ ముస్లింలు. నీ గుండెల ఖురాన్ ఉంది. హాఫీజ్ అని చెప్పుకొని సిగ్గుపడుతున్నాం. అరే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెప్తే పెద్ద లీడర్ అయితే అనుకుంటున్నావా? ఏం కావు. పోయినసారి కౌసర్ మొయిదీన్ చెప్తావు మనోజ్ గినూజ్ అని. ఎట్లా మాట్లాడుతున్నావు? మాటలు నేర్చుకో. దాని తర్వాత నువ్వు కౌంటర్లీ. చింతా ప్రభాకర్ గారు చేసిన డెవలప్మెంట్ చూపెట్టాలంటే ఈ చేతు ఏళ్ళు సరిపోవు, చేతిలో ఏళ్ళు సరిపోవు. చూసి మాట్లాడు. చెప్పెడితే ఎవరికైనా పెద్ద మనిషిలాగా చెప్తే ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి చూసి చెప్పు. నువ్వు చెప్తున్నావు సార్ చింతా ప్రభాకర్ ఏం చేయలేడు, జగ్గారెడ్డి సాబ్ చేసినని. జగ్గారెడ్డి సాబ్ ఏం చేయలేరు. సదాశివపేట్ కంతాకం ల్యాండ్ మా చైర్మన్ సాబ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ సాబ్ చెప్తున్నాడు కంతాకం చేసినారని. కంతకం ఎప్పుడైంది తెలుసా చైర్మన్ సాబ్? అది కూడా తెలియదు నీకు. సిద్ధాపూర్లో తీసుకుపోయి ప్రజలకి పరేషాన్ చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్తున్నావు. సిద్ధాపూర్ ఎందుకు తీసుకోమని ఏడన్నా హాస్పిటల్లో భూమి చెప్పంతగానం. సిద్ధాపూర్లో ఉన్నాని తీసుకోపోయినా సిద్ధాపూర్కి రోడ్ ఉంది మంచి, ఆటో పోతుంది మంచిగా. చెప్పి రోడ్లు చేయించుకున్నాం. చింతా ప్రభాకర్ గారు ఆ సిద్ధాపూర్ గవర్నమెంట్ నుంచి సిద్ధాపూర్ దాకా రోడ్ వేయకపోతే మొత్తం ఖరాబ్ ఉండే మొత్తం అది చేసిన ఘనత చింతా ప్రభాకర్ గారు. మైనార్టీస్ కి కబ్రస్థాన్ ఇచ్చిండు, హిందూస్ కి ఇచ్చిండు, మాకు ఇచ్చి దళితుల తమ్ముళ్ళకి ఇచ్చిండు. ఇచ్చిన పేరే చింతా ప్రభాకర్ కబ్రస్థాన్. ఆ కంతకం లైన్ రోడ్ మొత్తం మీరే ఆపుతున్నారు. ఏడా అంటే ఆడ ఆ ఇల్లు అయినా ఇన్నకు వచ్చిన ఆ ఇల్లు అన్ని ఇంపించి అందరికి సంజాయించి చేయించిన చింతా ప్రభాకర్ గారే. సదాశివపేట టైం బోర్డ్ అని చెప్తారు. ఊబే చెరువుకి ఏడా చేసినారు? ఏం చేయలేదా? మొన్న పైపులు వేసినా సరే ఏం సినిమా చూపెట్టినా అయిపోయి. డెవలప్మెంట్ చేయండి. ఎవరికంటే వాళ్ళకి ఎక్కడంటే అక్కడ మాట్లాడతారంటే ఈ కేసీఆర్ సైన్యం, చింతా ప్రభాకర్ సైన్యం, సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఎవరికి ఇడవం. మేము కూడా బరాబర్ వస్తాం ఏడంటే ఆడ. ఓకే. మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని మన జగ్గారెడ్డి వాస్యానికి చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు పాపం. ఎందుకంటే హరీష్ రావు దెబ్బ నీ అబ్బా అన్నట్టు కనిపించింది. కాబట్టి మళ్ళా ఒక కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. నన్ను పీడీ యాక్ట్లో వేస్తా అన్నారు, నన్ను జైల్లో వేసిర్రు. ఎవరైనా తప్పు చేసినావు జైలుకి పోయాను, పాస్పోర్ట్ దేశద్రోహి చట్టంలో నువ్వు జైలుకి పోయాను. హరీష్ రావు గారు తప్పేమున్నది? నిన్న మన లోకల్ లీడర్ నాయకులు చిల్లరగాళ్ళు కూర్చొని ఒక సమావేశం, కౌంటరు, అభివృద్ధి మీద చర్చ అంటారు. ఎస్, చర్చ రెడీ. 2004 నుంచి 2014 వరకు మీరేం చేశారు, 2014 నుంచి 2023 వరకు మా చింతా ప్రభాకర్ గారు ఏం చేశారు, చర్చకు సిద్ధం ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం. మీరు రామ్ మందిర్ రమ్మంటారా, మీరు రాజు పార్క్ రమ్మంటారా, నాల్సాపేటకు రమ్మంటారా, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం రెడీ ఉన్నాం. చింతా ప్రభాకర్ గారు స్థానికంగా ఉండే నాయకుడు. ఈరోజు మీ నాయకుడే ప్రజలకు మోసం చేసి 45,000 ప్లాట్లు ఇస్తా, గల్లీ ఏటీఎం పెడతా అని ప్రజలకు మోసం చేసింది కాబట్టి ప్రజలు తిరస్కరించి ఈరోజు తెలుసుకోవాలి. స్థానికంగా ఈరోజు గెలిచిన నాయకుడు చింతా ప్రభాకర్ గారు ఒక నిజాయితీవంత నాయకుడు, ఈరోజు స్థానికంగా ఉండే నాయకుడు. ఈరోజు అభివృద్ధికి అన్ని విధాలుగా ఈరోజు మైనారిటీ టెంపరేచర్ హాస్టల్ కానివ్వండి, ఈరోజు సంగారెడ్డి బటర్ఫ్లో లైట్లు కానివ్వండి, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు సెంట్రల్ డివైడర్ కానివ్వండి, ఇది చేపించిన ఘనత చింతా ప్రభాకర్ గారిది. ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉండి ఈరోజు స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడతాడు చిల్లరగల్లాగా. ఏం తమాషా కనిపిస్తుందా? షేక్ షఫీ, ఇది హెచ్చరిస్తున్నాం.
ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం వార్నింగ్. మళ్ళీ ఒకసారి మా నాయకుడు చింతా ప్రభాకర్ గారి శాసనసభ్యుల మీద అవాకు చవాకు మాట్లాడితే ఇంట్లో జొరిగి కొడతాం, ఆడ కూడా కాదు. ఇది చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులు, ఉద్యమకారులం, ఆశామాషగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హెచ్చరిస్తున్నాం, చెప్తున్నాం సీరియస్ గా. మీ నాయకులకు నువ్వు కార్యకర్తలకు సంజాయించుకో. నువ్వు ఒక డబుల్ గేమ్ ఆడి మొన్న మధ్యలో పార్టీలో చేరుతా అని రాలేవా జగ్గారెడ్డి? పార్టీలో చేరుతా, కేసీఆర్ గారి చేరుతా అని రాలేవా? అన్ని వచ్చినాం, అన్ని డ్రామాలు. కానీ మేము కూడా కొన్ని రహస్యాలు, కొన్ని వ్యక్తిగత విషయాలు మేము చెప్పొద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే అది నీ వ్యక్తిగత విషయాలు, పార్టీలో చేరుతావా చేరావా అనేది. కానీ ఈరోజు అధికారం ఉన్నదని బలంతో ఏదో మేము చేస్తామంటే మేము ఊరుకోం. ఈరోజు సంగారెడ్డిలో 2014 నుంచి 2023 వరకు మీరు గమనించాలి. ఎందుకంటే సంగారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ ప్రజల భూమి, ప్రజల సొమ్ము. ఈ రోజు మేము చెప్తలేం, వాళ్ళ వైస్ చైర్మనే జగ్గారెడ్డి దోసుకుంటాడని చెప్పిండు. మీరు గమనించాలి. నిన్న మాట్లాడుతూ జగ్గారెడ్డి కబ్జా కోరు మనిషి, ప్రజలకు పంచాడంట. మీకు ఒక్క నిమిషం ఏమంటుండో వినండి. దయచేసి వినాలి మీరు. ఎందుకంటే తన వైస్ చైర్మనే, తన పార్టీ నాయకుడే జగ్గారెడ్డి కబ్జా చేసి ప్రజలకు పంచాడు. ఇది ఎక్కడ అండి? కబ్జా చేసి ప్రజలు. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్దాపూర్లో కానివ్వండి, 476 సర్వే నంబర్ కానివ్వండి, ఇక్కడ అలియాబాద్ లో కానివ్వండి, పేద వాళ్లకు ప్లాట్లు పట్టా సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు మీరు ఈ రోజు కంపెనీలకు అమ్ముడు పోయారు. కంపెనీలో వాళ్లకు లాలూచి పడి, పైసలకు లాలూచి పడి, వాళ్లకు ప్రజలకు ప్లాట్లు దొరకకుండా, వాళ్లకు ఇవ్వకుండా మీరు అధికారం. మొన్నటి వరకు ఏం మాట్లాడినావు? నేను ఎమ్మెల్యేగా గెలిచినారా పోయి, నాకు అధికారం లేదు కాబట్టి. ఈ రోజు సరే నువ్వు ఓడిపోయినావు. మళ్ళీ మీ మేడం చైర్మన్ ఉన్నది, రాష్ట్రంలో అన్ని విధాలుగా చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ చైర్మన్ ఉన్నది. ఈరోజు సుమారు 1300 కోట్ల భూములకి అవకాశాలు చేస్తున్నారు సంగారెడ్డి ప్రజలు. మళ్ళీ ఇదే చింతా ప్రభాకర్ గారు కూడా 2014 ఎమ్మెల్యే ఉన్నారు. ఏ ఒక్క గుంట భూమి అవినీతికి పాల్పడ్డారా? ఎక్కడైనా ఒక ఇండస్ట్రీలో లాలూచి పడ్డాడా? మీరు గమనించాలి ఈ విషయం. ఎందుకంటే తన నాయకుడే చెప్తున్నాడు, వైస్ చైర్మన్, ఒక ఎలక్ట్ అయిన వైస్ చైర్మనే జగ్గారెడ్డి కబ్జా చేసి ప్రజలకు పంచాడంట. కబ్జా చేసి ప్రజలకు వచ్చే సంస్కృతి అది మీ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చురా భయ్, మా దగ్గర లేదు. మా నాయకుడు ఒక నిజాయితీ గల నాయకుడు, నిబంధనలు కలిగిన నాయకుడు, స్థానికంగా ఉంటాడు. ఈ రోజు 5 ఏళ్లు క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టినటువంటి జగ్గారెడ్డి ఎమ్మెల్యే గెలిచి కూడా 5 ఏళ్లు అడుగు పెట్టాడు. ఈ రోజు మా సోదరులు చెప్పినట్టు, ఈ రోజు లతీఫ్ చెప్పినట్టు, లాడ్జింగ్లలో ఉండేటోడు, హోటళ్లలో ఉండేటోడు ఒక నాయకుడు ఆరా భయ్? ఒకసారి ఆలోచించు. నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, నిబద్ధత. మా ప్రభాకర్ అన్నకు, హరీష్ అన్నకు చూసుకొని నెరవండి. ఈ రోజు మేము ఎమ్మెల్యే లేకున్నా, ఎమ్మెల్యేగా ఓడగొట్టిన ఆయన ప్రజలు. కానీ మా కేసీఆర్ గారు మెడికల్ కాలేజు 2018 అసెంబ్లీ ఎన్నికలలో మాట ఇచ్చింది కాబట్టి, చింతా ప్రభాకర్ గారు అడిగారు కాబట్టి, వారి మాటకు చింతా ప్రభాకర్ గారికి సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత చింతా ప్రభాకర్ గారికి. ఈ రోజు అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నాం. ఎక్కడ చర్చగా సిద్ధం. ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మీరు పోయి ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అడగండి ఏ విధంగా ఎంత హాయిగా ఉన్నారు వాళ్ళు ప్రజలనేది. ఈ రోజు ఇందిరమ్మ స్కీమ్ అని చెప్పారు, 5 లక్షలు, ₹1,00,000 కూడా ఇప్పటివరకు బిల్ శాంక్షన్ కాలేదు వాళ్ళకు. ఈ రోజు ఇల్లు కట్టుకోవడానికి రెడీ ఉన్నారు. ఒక బేస్మెంట్ కూడా మొదలు కాలేదు. 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే బెట మీరు ఎక్కడ కనిపించారు. దయచేసి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ వాళ్లకు అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు. మళ్ళా షేక్ సఫీకి చాలా సీరియస్ వార్నింగ్. ఇది 2వ, 3వసారి అయిపోయింది. చింతా ప్రభాకర్ గారు చిన్న పిల్లగాడు కాదు. ఒక 65, 66 ఏళ్లు ఉన్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసారు. ప్రజాస్వామ్యంలో 40 ఏళ్ల నుంచి ప్రజల మధ్య ఉన్నాడు స్థానికంగా. మళ్ళా సదాశివపేటలో కూడా మునుపల్లి సత్యనారాయణ గారు కానివ్వండి, భూపాల్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దయచేసి నేను ఒకటే చెప్తున్నా, చింతా ప్రభాకర్ నిజాయితీ నీతివంతుడు నాయకుడు. దయచేసి ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు. మీరు ఏదో బురద చల్లితే ప్రజలు నమ్మరు, ప్రజలు అన్నింటినీ చూస్తారు. నేను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కూడా చెప్తున్నా, మీ కార్యకర్తలకు అదుపులో పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ హింస చెరలేగే విధంగా మీరు చేస్తే మాత్రం బాగుండదు. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై తెలంగాణ.